ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిధుల సమస్య వెంటాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి. చారి కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు విచ్చేశారు. ఏంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం? రైట్, చాలా రోజుల తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 10 నిమిషాల ముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే 1-2 నిమిషాల క్రితమే ఏపీ ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులు కూడా ప్రజాభవన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే తెలంగాణ మంత్రులంతా కూడా స్వాగతం పలికారు. ప్రస్తుతం చాలా రోజుల తర్వాత విభజనకు సంబంధించినటువంటి అంశాలు, విభజనలో పొందుపరిచినటువంటి తెలంగాణ హక్కుల సాధనకు సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సమావేశం ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలనేటువంటి ఆలోచన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చేశారు. అందుకు అనుగుణంగానే మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి సమావేశం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అలాగే సీఎస్ శాంతికుమారి పుష్పగుచ్చాన్నిచ్చి సాదరంగా ఆహ్వానించారు. చాలా కాలం తర్వాత ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ప్రజాభవన్ వేదికైంది. ప్రజాభవన్ లోపలికి అడుగుపెడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్పులు అలాగే నిధులకు సంబంధించి చర్చిద్దామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి సాదరంగా లోపలికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు, ఇతర ఉన్నతాధికారులు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. తీసుకోండి బాబు.